అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల టీచర్స్కి ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎఫ్ఎల్ఎన్ రెమిడేషన్ కార్యక్రమంలో భాగంగా తెలుగు సబ్జెక్టులో అన్ని సామర్థ్యాలు చదవటం, ధారాళంగా చదవటం, రాయటం అనే సామర్థ్యాలపై టీచర్స్కి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ టాపిక్లో లేఖనం గురించి, లేఖన సామర్థ్యాన్ని మనం ఏ విధంగా పిల్లల్లో పెంపొందించాలనే అంశాన్ని చర్చిద్దాం. ఈ టాపిక్లో మన చర్చనీయాంశాలు ఏంటి అంటే, లేఖనం అంటే ఏమిటి, ప్రాథమిక స్థాయిలో లేఖనం ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు మనకు లేఖనం రావాలంటే ముందే పిల్లలకి రీడింగ్ రావాలి. ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ వచ్చినప్పుడే మనం లేఖనం కాంపిటెన్సీలో అచీవ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ రెండు కాంపిటెన్సీస్ పూర్తిగా వచ్చినప్పుడే మనం ఈ కాంపిటెన్సీ పిల్లలకు రావడానికి అవకాశం ఉంటుంది. లేఖన సామర్థ్యం అంటే ఏమిటి, లేఖన సామర్థ్యం ఎలా అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని మనం చర్చిస్తాం. లేఖన సామర్థ్యం అభివృద్ధి యొక్క వ్యూహాలు, కృత్యాలు, వాటి గురించి కూడా మనం ఈ సెషన్లో మనం చర్చించుకుంటాం. తరగతి గదిలో లేఖన దోషాలు సవరణ ఏ విధంగా చేస్తారు, ఇప్పుడు మనం ఈ సెషన్లో మనం చర్చించుకొని ఫైనల్ అవుట్పుట్ తీసుకురావడం జరుగుతుంది. లేఖనం యొక్క పరిచయం చూడండి. ప్రాథమిక విద్య అనేది ఒక వ్యక్తి యొక్క విద్యా ప్రస్థానానికి పునాది వంటిది. ఈ దశలో విద్యార్థులు అభ్యసించే వారి భవిష్యత్తు అభ్యసనానికి, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి. ప్రత్యేకించి 1-2 తరగతులు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే 1-2 తరగతుల్లోనే తెలుగు భాషలో అక్షరాలు కానీ, గుణింతాలు కానీ, ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు, అదేవిధంగా సంశ్లేషాక్షర పదాలు, ఇలా కింది స్థాయిలో పూర్తిగా అవగాహన కలిగి ఉన్నట్లయితే 3-4 తరగతుల్లో ఈజీగా ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది పునాది అనమాట. 1-2 తరగతులు అనేది ఏ భాషకైనా, అది మ్యాథ్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ప్రతి దానికి పునాది 1-2 తరగతులు. 1-2 తరగతుల పిల్లలు మంచిగా ఈ స్థాయిలోనే నేర్చుకున్నట్లయితే 3-4 తరగతుల్లో వాళ్ళకి చాలా ఈజీగా అన్ని సామర్థ్యాలు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 1-2 తరగతులను ప్రతి పాఠశాలలో నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ దశలో విద్యార్థులు తమ మాతృభాషలోని ప్రాథమిక అంశాలైనటువంటి చదవటం, రాయడం, అర్థవంతంగా వ్యక్తీకరించడం వంటి నైపుణ్యాలు అభివృద్ధి చెందేలా మనం చేయాలి. అదేవిధంగా పాఠ్యాంశాలను అవగాహనతో చదవడం, గ్రహించిన అంశాలను సొంత భాషలో వ్యక్తీకరించడం, శ్రవణం, పఠనం, లేఖనం నైపుణ్యాలను ఏకీకృతం చేసి అక్షర వ్యాకరణ దోషాలు లేకుండా రచన చేయడం వంటి సామర్థ్యాలను సాధించడం అత్యవసరం మరియు ఆవశ్యకం. ఈ విధంగా ప్రాథమిక స్థాయిలో నిర్దేశించుకున్న విద్యా ప్రమాణాలను సాధించాలి అనేది ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం మనకి ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం ఎఫ్ఎల్ఎన్ రెమిడియేషన్ కార్యక్రమంలో పిల్లల యొక్క స్థాయిని బట్టి వాళ్ళు ఎక్కడ వెనకబడి ఉన్నారు అనేది గ్రహించి అక్కడి నుంచే బోధన కొనసాగించడం, ప్రత్యేక కృత్యాలు కొనసాగించడం, ప్రత్యేక టైం టేబుల్ వేసుకోవడం, ప్రత్యేకంగా టైం తీసుకొని మనం ఈ సంవత్సరం మన ప్రభుత్వ పాఠశాలలో ఈ ఎఫ్ఎల్ఎన్ రెమిడియేషన్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించబోతున్నాం. మరి దీంట్లో ఎఫ్ఎల్ఎన్లో మనకు చాలా ఇంప్రూవ్మెంట్ సాధించడం జరిగింది. పిల్లలు చాలా వరకు చదవటం, రాయడంలో పురోగతి సాధించారు. ముఖ్యంగా వినటం కానీ, మాట్లాడటం కానీ, చదవటం వంటి విషయాల్లో బాగా అభివృద్ధి చెందినప్పటికీ ఓఆర్ఎఫ్ రాయడంలో మాత్రం కొంత వెనకబడే ఉన్నారు. ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ సామర్థ్యంలో మాత్రం కొంత వెనకబడి ఉండటం జరిగింది. విద్యార్థుల లేఖనంలో వెనకబడడానికి గల కారణాలను విశ్లేషించి తరగతి గదిలో ఉపాధ్యాయుడు సరైన వ్యూహాలు అవలంబించి లేఖన దోషాలను సరిదిద్దాలి. అప్పుడే పిల్లల్లో రాయడం నైపుణ్యాన్ని మెరుగుపరచగలం. ఇప్పుడు ఇది మన ముందు ఉన్న ప్రధాన లక్ష్యం. ఇప్పుడు దీన్ని అధిగమించాలంటే టీచరు క్లాస్ రూమ్లో తెలుగు సబ్జెక్టులో ప్రతి పిల్లవాడి యొక్క స్థాయిని గమనించి, వాడికి అక్షరాలు వచ్చాయా, గుణింతాలు ఉన్నాడా, లేకపోతే ఒత్తుల పదాల్లో వెనకబడి ఉన్నాడా గ్రహించి అక్కడి నుంచి బోధన కొనసాగించాల్సినటువంటి అనేక కృత్యాలు
చేయించి దానికి కావాల్సినటువంటి టీఎల్ఎం ఉపయోగించి కూడా ఈ నైపుణ్యాన్ని ఆ, పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. లేఖనం అంటే విద్యార్థి రాయడంలో నైపుణ్యం. అంటే తనలోని ఆలోచనలను, భావాలను, మాటలను కాగితంపై అక్షరాల రూపంలో పెట్టే నైపుణ్యం ఈ లేఖనం. ఈ ప్రాథమిక స్థాయిలో చూసుకున్నట్లయితే విద్యార్థులు చదవగలుగుతున్నారు కానీ ఆ ఆలోచనలు కాగితంపై పెట్టలేకపోతున్నారు. కొంతమంది చదవగలరు కానీ రాయలేకపోతున్నారు. రాసేటప్పుడు వాళ్ళు ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది, లేకపోతే తప్పులు రాసేటటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. లేఖనంలో స్పష్టత, సరళత, వ్యాకరణం, నిర్మాణం వంటి ముఖ్యమైన అంశాలు కూడా మిళితమై ఉంటాయి. పిల్లల్లో లేఖన సామర్థ్యం అభివృద్ధి చెందే కంటే ముందు తమ చుట్టూ ఉన్న వస్తువులు, విషయాల గురించి మాట్లాడే సామర్థ్యం అభివృద్ధి చెందించాలి. దాని తర్వాత మాట్లాడే ధ్వనులకు అక్షర గుర్తింపును అనుసంధానం చేయించడం జరగాలి. ఈ లేఖన సామర్థ్యం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటే ముందు వాళ్ళ పరిసరాల్లో ఉన్నటువంటి వస్తువుల గురించి, పరిసరాల్లో ఉన్నటువంటి జీవరాశుల గురించి, పరిసరాల్లో వ్యక్తులు మాట్లాడుకునే విషయాల గురించి అవగాహన పొందే విధంగా మనం ప్రయత్నం చేయాలి. తర్వాత మాట్లాడేటటువంటి ధ్వనులకు అక్షరాలను అనుసంధానం చేయగలిగేటటువంటి అంటే ఫోనిక్ సౌండ్స్కు అక్షరాలను గుర్తించేటటువంటి విషయాన్ని గురించి మర్చిపోకుండా తప్పులు లేకుండా రాయటం జరుగుతుంది. ఆలోచించింది, విన్నది, చదివింది తప్పులు లేకుండా అర్థవంతంగా, అందంగా తనలోని భావాలను కాగితంపై పెట్టగలిగే శక్తిని లేఖన సామర్థ్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ 1-2 తరగతుల్లో అయితే బొమ్మల రూపం, రంగులు సరిగ్గా వేయడం, పేర్లు రాయడం, సరళ గుణింత పదాలు, వాక్యాలు రాయడం, అక్షర పద సామర్థ్యం మరియు కొంత వాక్య సామర్థ్యం వంటివి 1-2 తరగతుల్లో చిన్న చిన్న వాక్యాలు కూడా రాయగలిగేటటువంటి సామర్థ్యాన్ని పిల్లవాడు చేరుకోగలగాలి. అదే 3-4 తరగతులకైతే వాక్యాలు రాయడం, చిన్న చిన్న పేరాలు రాయడం, సారాంశాలు రాయడం, సందర్భోచితంగా రాయడం, విరామ చిహ్నాలతో రాయడం, రేఖలు, జాతీయాలు సొంత మాటల్లో రాయడం, భావ వ్యక్తీకరణ చేసే సామర్థ్యాల వంటివి మనకి 3-4 తరగతుల్లో ఈ లేఖన సామర్థ్యాన్ని సాధించడానికి ఇవన్నీ రావాల్సి ఉంటుంది. ఈ లేఖన సామర్థ్యం అనేది రాను రాను అభివృద్ధి చెందుతుంది. సాధన చేయడం వల్ల ఈ సామర్థ్యం పెరుగుతుంది. సాధన చేయడం వల్ల మనకి ఏదైనా సరే మనకి దాంట్లో ప్రావీణ్యత పెరుగుతుంది కాబట్టి దేన్ని సాధన చేస్తే ఆ సామర్థ్యం ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ ప్రాథమిక దశలో అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ గీతల తర్వాత అక్షరాలు, అక్షరాల తర్వాత పదాలు, పదాల తర్వాత వాక్యాలు, వాక్యాల తర్వాత పేరాలు, తర్వాత లేఖలు, తర్వాత కథలు. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నట్లయితే పిల్లవాడికి ఈజీగా నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయుడు బోర్డుపై తప్పులను సరిదిద్దడం, దాన్ని చూసి విద్యార్థులు నేర్చుకోవడం, ఇది కూడా లేఖన సామర్థ్యం అభివృద్ధి చెందడానికి బోర్డు మీద ఏదైనా ఒక పదాన్ని రాయమని చెప్పి పిల్లవాడు రాస్తే అభినందించాలి. ఒకవేళ ఏదైనా చిన్న తప్పు రాస్తే దాన్ని వివరించి ఆ తప్పుని బోర్డు మీదనే సరిదిద్దినట్లయితే దాన్ని చూసి మిగతా విద్యార్థులు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయుడు తప్పులు సరిచేసే సమయంలో ఇలా రాస్తే బాగుంటుంది అని చెప్పి సరిచేయడం జరగాలి. ఒక పిల్లవాడు బోర్డు మీద తప్పు రాస్తే వాడిని తిట్టి, రే ఎట్లా రాసినవేంటి, నీకేం రాదు, నీకు చదువు రాదు, ఎన్నిసార్లు చెప్పాలరా అని అంత కోపంగా చెప్పకుండా టీచరు అరే ఇక్కడ తప్పు చేసామని చెప్పి ఆ తప్పును సరిచేసి ఇలా రాయాలి, ఇలా రాస్తే బాగుంటుంది అని చెప్పినట్లయితే ఒక పాజిటివ్ వేలో పిల్లలు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. ఇంకా దాన్ని మిగతా విద్యార్థులు కూడా ఫాలో అయ్యి ఈ లేఖనంలో అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు డైరీ లేదా ఒక చిన్న కథ రాయడం, దానికోసం కొంత సమయాన్ని కేటాయించుకొని ప్రతిరోజు డైరీ రాసినట్లయితే డైరీ ఓన్గా రాస్తుంటాడు కాబట్టి ఇక లేఖన సామర్థ్యం పెరుగుతుంది. తప్పులు లేకుండా రాసేటటువంటి సామర్థ్యం పెరుగుతుంది. లేకపోతే ఒక చిన్న కథ రాయడం కానీ ఇలా కొన్ని మార్గాలని మనం పాటించినట్లయితే పిల్లవాడు లేఖన సామర్థ్యంలో సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ లేఖన సామర్థ్యం సాధించడానికి కొన్ని కృత్యాలు, వ్యూహాలు చూడండి. చిత్రాలకి రంగులు వేయడం, చిత్రాలను గీయడం, చుక్కల ద్వారా గీయడం, సంకేతాలు రాయడం, గుర్తులు రాయడం, నిలువు చుక్కలు, అడ్డంగా చుక్కలను కలపడం, అర్ధచంద్రాకారంగా చుక్కలు కలపడం, ఎస్ ఆకారాలు, ఇవన్నీ ప్రాథమిక స్థాయి. ఒకటో తరగతి పిల్లలకి
ఇవ్వాల్సినటువంటి కృత్యాలు. ఏది? లేఖన సామర్థ్యం పెంపొందించడానికి. ఇచ్చిన గీతల్లో అక్షరాలు, పదాలు, వాక్యాలు రాయడం, గలలో అక్షరాలతో పదాలు రాయడం, వాక్యాలు రాయడం. డీకోడింగ్, అక్షరాలతో నూతన పదాలు రాయడం. డీకోడింగ్ అంటే ఏదో సాఫ్ట్వేర్లో డీకోడింగ్ కోడింగ్ అని కాదు. ఒక అక్షరాన్ని మనం నోటితో పలికినట్లయితే దాన్ని విని దాన్ని కోడ్ చేసుకుని ఈ సౌండ్కి ఈ అక్షరం వస్తుందని చెప్పి రాయగలిగేటటువంటి అవి ఉండాలి. కొన్ని చోట్ల అక్షరాలకి నెంబర్స్ ఇస్తారు, 1, 2, 3. ఆ నెంబర్స్ని ఇచ్చినప్పుడు మనం ఆ నెంబర్ ఏంటి, 1వ అక్షరం ఏ నెంబర్ ఉంది, 2వ నెంబర్లో ఏ అక్షరం ఉంది అని చెప్పేసి ఆ నెంబర్లు ఇచ్చినప్పుడు మనం ఆ నెంబర్ స్థానంలో అక్షరాలను రాసి పదాలని రాయగలిగే విధంగా ఉండాలి. అది కోడింగ్ అండ్ డీకోడింగ్. పదాలను కలిపి రాయడం, విడదీసి రాయడం. తర్వాత ఉక్తలేఖనం, లోపించిన పదాలను ఖాళీల్లో రాయడం, అక్షరాలకు గుణింతాలు రాయడం, దాంతో ఏర్పడే పదాలు రాయడం, పదాలను క్రమపరిచి వాక్యం చేయడం, పద బ్యాంకు రచించుకొని దగ్గర పెట్టుకోవడం, పద పురాణం చేయడం, గొలుసుకట్టు వాక్యాలు రాయడం, చిత్రాల ద్వారా పదాలు, వాక్యాలు రాయడం, వరుస చిత్రాల ఆధారంగా కథను రాయడం, సంభాషణలు రాయటం. ఇవన్నీ ఈ కృత్యాలు చేయడం వల్ల, ఈ వ్యూహాలు క్లాస్ రూమ్లో మనం పాటించడం వల్ల లేఖన సామర్థ్యం పెరగడానికి అవకాశం ఉంటుంది. మైండ్ మ్యాపింగ్ పద్ధతి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. పిల్లవాడు ఈజీగా వాక్యాలు రాయడానికి అవకాశం ఉన్నటువంటి పద్ధతి, సొంతంగా రాయడానికి అవకాశం ఉంటుంది. మైండ్ మ్యాపింగ్ మనకు తెలుసు కదా. మైండ్ మ్యాపింగ్ మధ్యలో వేసి ఇట్లా కొన్ని బాణం గుర్తులు ఇచ్చి రౌండ్లో ఆ పదాలు రాస్తే దాన్ని యూజ్ చేసుకొని వాక్యాలు రాయగలిగేటటువంటి పద్ధతి ఉంటుంది. అది తర్వాత స్వీయ మూల్యాంకనం, రాసినటువంటి దాన్ని సొంతగా మూల్యాంకనం చేసుకునేటటువంటి పరిస్థితి కూడా ఉన్నట్లయితే వాడు ఎక్కడ తప్పు చేసిండో తెలిసిపోతుంది. ఇంకా వాళ్ళు ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ సొంతగా రాయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సొంత వాక్యాలు రాయడం. ఈ సొంత వాక్యాలు రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఒక పదం ఇచ్చి ఒక సొంత వాక్యం రాయండి అంటే రకరకాల విద్యార్థులు రకరకాల సొంత వాక్యాలు రాయడం జరుగుతుంది. ఇచ్చిన పేర ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయడం, ఇచ్చిన అంశం గురించి రాయడం. అంటే ఏ అంశం ఇస్తే ఆ అంశం సెట్ అని కాదు, ఏ అంశం ఇస్తే ఆ అంశం గురించి సొంతంగా ఆలోచించి స్వీయ రచన చేయడం. తర్వాత డైరీ రాయడం అనేది కూడా ఒక మంచి అలవాటుగా మారుతుంది. దాంతోపాటు లేఖన సామర్థ్యం కూడా పెరుగుతుంది. సృజనాత్మక రచన అంటే నూతనంగా ఆలోచించి రాయడం, చిన్న రచనలు ఊహించి రాసేటటువంటి రచనలు. ఇలా ఈ కృత్యాలు, ఈ వ్యూహాల ద్వారా పిల్లల లేఖన సామర్థ్యాన్ని పెంపొందించడానికి మనం ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ లేఖన దోషాల సవరణ. ముందుగా ఉపాధ్యాయుడు విద్యార్థులు ఎక్కువగా ఎక్కడ తప్పులు చేస్తున్నారో గమనించాలి. లేఖన వ్యూహాలు పాటిస్తూ తప్పులను తగ్గించుకుంటూ రావాలి. ఆ పిల్లవాడు ఎక్కడ తప్పు చేస్తున్నాడో అది గ్రహించాలి. ఇప్పుడు ఏదైనా గుణింత పదాలు వచ్చినప్పుడు గుణింత పదాలు రాయలేకపోతుండో, సరళ పదాలు మాత్రం మంచిగా రాయగలుగుతుండో, గుణింత పదాలకు వచ్చేసరికి పిల్లవాడు రాయలేకపోతుండో అంటే ఆ లోపాన్ని గ్రహించాలి. వీడు గుణింత పదాలు రావడం లేదు, కారణం ఏంటంటే వీడికి గుణింతాలు సరిగా అవగాహన కాలేదు. కాబట్టి వీడికి ఏం నేర్పాలి? ఫస్ట్ గుణింతాలు నేర్పాలి. గుణింతాలు నేర్పినప్పుడు దీర్ఘం, గుడి దీర్ఘం ఇలా ఉన్నప్పుడు దీర్ఘం మీద కొన్ని పదాలు రాయించాలి. ఓకే, దీర్ఘాన్ని ఉపయోగించుకొని ఈ పదాలు వస్తాయి, గుడిని ఉపయోగించుకొని ఈ పదాలు వస్తాయి. అట్లా గుణింతాలు ఉపయోగించుకొని పదాలు రాయటం నేర్పాలి. ఆ తప్పు ఎక్కడ చేస్తున్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు పిల్లవాడు అని గమనించి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనం పిల్లవాడికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని మనం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలు పదాలు రాసిన తర్వాత దానిలోని తప్పులను గమనిస్తూ ఆ పదాలను నల్లబల్లపై రాయాలి. ఒక బ్లాక్ బోర్డ్ ఖచ్చితంగా ఉపయోగించాలి. ఎక్కువ వారు రాసిన పదాలను సరిపోల్చుకోవాలి. విద్యార్థులతో నల్లబల్లపై రాసిన ప్రతి పదాన్ని చర్చిస్తూ తప్పులను సరిచేయాలి. బోర్డును ఉపయోగించి ఆ పదాలు రాసినట్లయితే దాంట్లో తప్పులు సరి చేసుకుంటే తొందరగా పిల్లలకు అవగాహన అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడ తప్పు రాసాము, ఎక్కడ రాయలేదని తెలుస్తాయి. ఉదాహరణకి గలం అని రాశారు, గాలం, ఇలా తేడాలను విద్యార్థులచే గమనింపజేయాలి. గలంకి గాలంకి తేడా ఉంటే గాలం అని మనం డిక్టేషన్ చెప్పినప్పుడు గాకు దీర్ఘం గా రాగం తీస్తాం. కానీ వాడు ఏం చేస్తారు, పిల్లవాడు గలం అని రాస్తారు. అంటే ఈ గుణింతాక్షరం యొక్క భావాన్ని వాడు అర్థం చేసుకోలేకపోతుండు. కాబట్టి ఆ విషయాన్ని వివరించి మనం చెప్తే మళ్ళీ ఆ తప్పులు రిపీట్ చేయకుండా ఉండేటటువంటి అవకాశం ఉంది.
ఇక 3, 4, 5 తరగతులకు స్థాయి పెరిగింది కాబట్టి ఇక్కడ భాషాపరమైన విషయపరమైన దోషాలు సవరణ చేయవలసిన అవసరం ఉంది. భాషాపరమైన దోషాలు అంటే ఏంటి? అక్షర దోషాలు, వ్యాకరణ అంశాలు, ఇలాంటి అంశాల్లో పిల్లవాడు ఎవరైతే వెనకబడి ఉన్నారో వారికి మనకి రెమెడియల్ టీచింగ్ ఇవ్వటం అవసరం. ఈ లేఖన దోష సవరణలో విద్యార్థులు రాసిన ఒక అంశాన్ని వారి నోట్బుక్ ద్వారా తీసుకొని ఉన్నది ఉన్నట్లుగా రాయాలి. విద్యార్థులతో చర్చిస్తూ సరైన జవాబును బోర్డుపై రాయాలి. అందులో ముఖ్యంగా భావాన్ని సరిగ్గా రాశారా, సరైన క్రమంలో రాశారా, సరైన వాక్యాలు రాశారా, వాక్యాల్లో పదాలు సరిగా ఉన్నాయా, అక్షర దోషాలు ఏమైనా ఉన్నాయా, ఏ అక్షరాలు సరిచేసి రాయాలి. ఇలా చర్చిస్తూ ఒక బోర్డు మీద రాసి, ఒక విద్యార్థి బుక్ని బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ టీచర్ వివరించినట్లయితే, ఓకే ఇక్కడ తప్పు రాశాడు, దీన్ని ఇలా రాయాలి, ఇక్కడ వాక్యం తప్పు ఉంది, ఇక్కడ అక్షర దోషాలు ఉన్నాయి, ఇది సరైన క్రమంలో లేదు, దీని భావం సరిగా లేదు అని వివరించి బోర్డు మీద టీచర్ రాసినట్లయితే మిగతా పిల్లలు కూడా దాన్ని గ్రహించి మళ్ళీ ఆ తప్పు రిపీట్ కాకుండా సరిదిద్దుకునేటటువంటి అవకాశం ఉండాలి. విద్యార్థుల ప్రగతి ప్రదర్శన జరగాలి. ఇప్పుడు రాసినటువంటి వాళ్ళు ఎవరు మంచిగా రాస్తే వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ తరగతి వారి పురోగతి చూడండి. 1వ తరగతిలో రచన లక్ష్యం ఏంటంటే అక్షరాలు, పదాలు. దీనికి మనం ఏం చేయాలి? అక్షర రచనలు చేయాలి, పదాల రచనలో చిత్రాలకు పేర్లు పెట్టేయటం, కొన్ని కార్యకలాపాలు మన దానికి సంబంధించినవి చేస్తే ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనకు అవకాశం ఉంటుంది. 2వ తరగతిలో అయితే చిన్న వాక్యాలు, దీనికి పద బ్యాంకు, వాక్యమోసలు, చిత్ర రచన. 3వ తరగతికి చిన్న చిన్న పేరాలు, అనుభవ రచన, కథా రచన. 4వ తరగతికి భావ వ్యక్తీకరణ, వివరణాత్మక రచన, డైరీ, కథ. 5వ తరగతికి స్వీయ రచన. స్వీయ రచన అంటే వ్యాసం, ఒక పండుగ గురించి రాయండి, లేకపోతే ఈరోజు మీ తాతయ్య గారి ఇంటికి వెళ్ళావు కదా, అక్కడ ఏం జరిగింది రాయండి, లేకపోతే హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధంగా ఏం చూసావు వాటి గురించి రాయండి, అయితే ఒక కథ, నీకు నచ్చిన ఒక కథ గురించి రాయండి, లేకపోతే సొంతగా నువ్వు స్వయంగా ఒక కథను రచించి రాయమంటావు, లేకపోతే లేఖ, మీ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలను వివరిస్తూ ఒక డిఈఓ గారికి ఒక లేఖ రాయండి, లేకపోతే ఎండిఓ గారికి రాయండి, లేకపోతే ఎంఈఓ గారికి రాయండి, లేకపోతే మీ తాతయ్యకి ఒక లేఖ రాయండి అని మనం ఇట్లా రకరకాలుగా చెప్పవచ్చు పిల్లవాడి స్థాయిని బట్టి. ప్రాజెక్టు రచన కూడా మన స్వీయ రచనలో మనం చెప్పే ఏదైనా ఒక ప్రాజెక్టు గురించి వాడు రాయమని చెప్తే వాడు రాయగలగాలి. ఇది తరగతి వారీగా ఈ యొక్క రచనా లక్ష్యం మరియు లక్ష్యాన్ని చేరుకోవడానికి చేయవలసినటువంటి కార్యకలాపాలు. ఈ ఉపాధ్యాయులు పరిశీలించవలసినటువంటి అంశాలు ఏంటంటే అక్షరాల యొక్క సరైన రచన ఉందా లేదా, గుణింతాలు, ఒత్తులు సరైన వినియోగం చేశారా లేదా, పదాల మధ్య ఖాళీలు ఉన్నాయా. కొంతమంది పదాల మధ్య ఖాళీలు ఉంచరండి, పలాక లేకపోతే కలాప ఇట్లా కలిపి ఒకేసారి రాసేస్తారు. ఆ పదాల మధ్య గ్యాప్ వచ్చే విధంగా మనం పిల్లవాడికి కొన్ని కృత్యాల ద్వారా బోర్డు మీద రాపించడం ద్వారా, పిల్లవాడికి అర్థమయ్యేటట్టు వివరించడం ద్వారా మనం ఆ గ్యాప్ని తీసేయచ్చు. సరైన వాక్య నిర్మాణం, భావాన్ని స్పష్టంగా వ్యక్తీకరించడం కానీ, కొత్త పదాల వినియోగం, స్వతంత్రంగా రాయగలగడం, కథ లేదా పేరాకు క్రమబద్ధత కలిగి ఉంచడం, స్వీయ దిద్దుబాటు చేయడం, శుభ్రమైన చేతిరాత మంచిగా ఉండేలాగా మనం చేస్తే ఈ విషయాలను మనం పరిశీలించి పిల్లవాడికి సరైన సూచనలు మనం ఇచ్చినట్లయితే ఈ లేఖనం అంశంలో ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఇక ముగింపు. లేఖన సామర్థ్యం అంటే పిల్లలు తమలోని ఆలోచనలను, భావనలను తప్పులు లేకుండా క్రమంగా అందంగా రాయగలిగే నైపుణ్యం. కావున ఇది ఒక రోజులో జరుగుతుందన్న సరైనది కాదు. విద్యార్థులు ప్రతిరోజు సాధన చేస్తూ ఈ వ్యూహాలు కానీ కృత్యాలను కానీ పాటిస్తూ తప్పులు సరిగించుకుంటూ వస్తే రాను లేఖన దోషాల సవరణ అభివృద్ధి చెందుతుంది. ఇవిగాక ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో లేఖన భయాన్ని పోగొట్టి స్వేచ్ఛాయుత వాతావరణంలో నేర్చుకునే విధంగా ప్రోత్సహించాలి. ఉపాధ్యాయుడు ప్రతిరోజు నల్లబాలను ఖచ్చితంగా ఉపయోగించాలి. పాఠ్యపుస్తకాల్లో ఇచ్చిన అభ్యాసాలను మరియు అభ్యాస పుస్తకాలు ఇచ్చిన అభ్యాసాలను క్రమం తప్పకుండా చేయించాలి. ఎక్కువగా బ్లాక్ బోర్డ్ ఉపయోగించాలి. పదాలు రాయించాలి. 1వ తరగతి 2వ తరగతి పిల్లల్ని చాక్ పీస్ ఇచ్చి ఏదైనా పదం, పలక లేకపోతే నీకు నచ్చిన పదం రాయరా అంటే వారు రాస్తారు. కొన్ని ఊరి పేర్లు కానీ, లేకపోతే పిల్లల పేర్లు కానీ, పుస్తకాల పేర్లు కానీ, ఇలా సినిమాల పేర్లు కానీ, ఇలా ఏవైనా సరే బోర్డు మీద రాయించినట్లయితే ఆ పిల్లవాడికి మానసిక ధైర్యం పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మిగతా పిల్లలకు కూడా ఆ విషయాలు నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే రైటింగ్ వర్క్ ఎక్కువ ఉండాలి పిల్లలకి టీచర్ అబ్జర్వేషన్లో.
పాఠ్యపుస్తకాలు ఇచ్చిన అభ్యాసాలు మరి అభ్యాస పుస్తకాలు ఇచ్చిన అభ్యాసాలను క్రమం తప్పకుండా చేయించాలి. లేఖనం రావాలంటే సరిగ్గా వినడం, విన్నదాని గురించి మాట్లాడటం, ఇచ్చిన పాఠాన్ని క్రమంగా ఆ, చదవడం, దాన్ని అవగాహన చేసుకోవడం, ఇవన్నీ ఉన్నట్లయితేనే మనకి లేఖన సామర్థ్యాన్ని ఖచ్చితంగా పిల్లలు అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. ఆ సామర్థ్యాన్ని అచీవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు ఈ సెషన్లో మనం చెప్పుకున్నటువంటి ఈ లేఖన సామర్థ్యం యొక్క సాధించాలంటే, లేఖన సామర్థ్యాన్ని సాధించాలంటే ఎటువంటి కృత్యాలు చేయాలి, ఎటువంటి వ్యూహాలు పాటించాలి, క్లాస్ రూమ్లో పిల్లలకి ఎలాంటి అభ్యాస కృత్యాలు ఇవ్వాలి అనేది మనం ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. ఇవన్నీ మీ స్కూల్లో పిల్లల దగ్గర పాటించి ఖచ్చితంగా లేఖన సామర్థ్యాన్ని పిల్లలందరూ సాధించే విధంగా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.